నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఎస్ఐపిబి నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. దేవిక, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు జరగనుంది. ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో మొన్న జరిగినటువంటి సిఆర్డీఏ 52వ అథారిటీ సమావేశంలో తీసుకున్నటువంటి పలు అంశాలకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో నిర్ణయించనున్నారు. ప్రధానంగా రాజధానిలోని కీలక నిర్మాణాలను త్వరితగత పూర్తి చేసే అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా కీలక ప్రాజెక్టులు చేపట్టే అంశాలకు సంబంధించి కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన అంశాలను కూడా ఈ రోజు సిఆర్డీఏ ప్రతిపాదించే కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా రోప్వే, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టు నిమిత్తం స్పెషల్ పర్పస్ వెహికల్ లాంటి అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించనున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ తరహాలో హెల్త్ సిటీని కూడా అమరావతిలో ఏర్పాటు చేసే అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయించనున్నారు. అదేవిధంగా ప్రజా ఆరోగ్య సేవల నిమిత్తం బయో డిజైన్ ప్రాజెక్టులు భాగస్వాములుగా ఉండేందుకు 7 దేశాలకు చెందినటువంటి నిపుణులను సిద్ధంగా ఉండాలని చెప్పి ఇప్పటికే నిన్న సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాలను కూడా కేబినెట్ లో చర్చించున్నారు. దీంతో పాటు ఇప్పటికే అయ్యన్న పాత్రుడు ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంశాలను కూడా కేబినెట్ లో నిర్ణయించనున్నారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసుపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ శ్రీరాములుని అదే గ్రామానికి చెందిన అంబాల తులసిరావు అతి దారుణంగా హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తులసిరావు ఇటీవల అనారోగ్యానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. దీనికి కారణంగా కుటుంబ సభ్యులు పలు మంత్రగాళ్ల వద్దకు వెళ్లి ఆరా తీశారు. వారిలో ఒకరు మీ గ్రామంలోనే ఉన్న వ్యక్తి చేతబడి చేశాడని చెప్పినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తుడైన శ్రీరాములుపై అనుమానం పెరిగి మూఢనమ్మకంతో రాళ్లతో తలపై కొట్టి హత్య చేసినట్లు స్పష్టం చేశారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రాత్రి 7 గంటలకి రెయ్యం దాసరని బోలుభద్ర నుంచి సంతబొమ్మల మండలము 17 గంటలకు వచ్చారు మా ఊరు రాగానే ఆ అంబల తులసిరావుకి దెయ్యం పట్టేసి ఉన్నది. ఆ దెయ్యం పట్టడం వల్ల ఆ దాసుడు అన్నాడు అతని సిల్లం గెట్టిసారు అన్నాడు. సిల్లం గెట్టేసిన దాసుడు వెళ్ళిపోండు 9 గంటలకి వెళ్ళిపోగానే ఈ ఆ అంబల తులసిరావు, సారిపల్లి రాజకుమారు, నెక్స్ట్ అంబల చంద్రయ్య, అంబల రాశి, బుడ్డ లక్ష్మీకాంత, బుడ్డ తేజేశ్వరరావు
వీళ్ళందరూ వచ్చి మా ఇంటి మీద మా తాత దాడి చేసి చంపేశారు. ఇంకా రెయ్యం దోసరే మెయిన్ ఇందులోనే. ఇంకా ఈ మొత్తానికి కథ నడిపింది కోనర్ సూర్యనారాయణ, అంబల్ భీమారావు. దాసుడిది మన బోలుభద్ర, సంతబొమ్మల మండలం. ఆలోచింది ఒక వ్యక్తిని రాళ్ళతో కొడిసి చంపేశారనగానే ఇక్కడ మన కాశీపుట్టు పోలీస్ స్టేషన్లో కేశపురం విలేజ్లో ఇది ఇన్సిడెంట్ జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 80 ఏళ్ళ ముంగ రాములు అనే వ్యక్తికి చిల్లంగా ఉంది. చిల్లంగతోనే నాకు 10 రోజులు దెయ్యాలు పడుతున్నాయి, ఆ దెయ్యాలు వదిలిపోలేదు అనేసి తులసి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఎవరైతే ఆయన ఏం చేశారంటే ఆయన ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఒక 8 మంది ఇంటి మీద దాడి చేసి ఇంట్లో పడుకున్న మన వంగరాములు డిసీజుడు ఎవరుతున్నారో అతన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ మీద నీళ్ళు చల్లి బయటికి తీసుకొచ్చి తర్వాత అతన్ని రాళ్ళతోని కర్రలతో కొట్టి చంపేశారండి. వాళ్ళందరినీ హాస్పిటల్లో అది కస్టడీ తీసుకుని చెల్లింగి మూఢనమ్మకం. ఈ మూఢనమ్మకాన్ని ఇక్కడ ఇంకా సందబొమ్మలి బోరుభద్ర గ్రామస్తుడు అతను భూత వైద్యుడు వచ్చి ఇది మీ ఊరోడు పెట్టిన సెల్లంగి అని చెప్పడం వలన ఇది అంతా మూల కారణం అని తెలుస్తుంది. అతను కూడా రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేశపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ శ్రీరాములు అనే అదే గ్రామానికి చెందిన అంబాల తులసిరావు అతి దారుణంగా హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. చెప్పండి శ్రావణ్. దేవిక, నేటి సమాజంలో టెక్నాలజీ భయంకరంగా విస్తరిస్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఇప్పటికీ మూఢనమ్మకాల నెపంతో ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని కేశపురం గ్రామంలో ఇలాంటి మూఢనమ్మకాల నెపంతోనే ఒక వృద్ధుడి తాలూకా ప్రాణం తీసినటువంటి ఘటన వెలుగు చూడడంతో ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతమంతా కూడా కలకలం రేగిందని చెప్పవచ్చు. అయితే వంగ రాములు అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడనే నెపంతో అయితే మాత్రం 8 మంది కలిసి రాడ్లతో అతి భయానకంగా కుట్టి భయానక వాతావరణాన్ని గ్రామంలో సృష్టించి అతన్ని ఇంట్లో ఉన్నటువంటి ఉంగరాముల్ని వీధిలోకి తీసుకువచ్చి హతమార్చినటువంటి ఘటనతో ఆ ప్రాంతమంతా కూడా భయాందోళన నెలకొంది. అయితే ముఖ్యంగా కేశపురం గ్రామానికి చెందినటువంటి తులసిరావు అనే వ్యక్తి గత 10 రోజులుగా కూడా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోన బోరుభద్ర గ్రామానికి చెందిన భూత వైద్యుడిని సంప్రదించడం జరిగింది. అయితే భూత వైద్యుడు అయితే మాత్రం మీ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీకు చిల్లంగి పెట్టాడు అనే ఒక మాయ మాటలు చెప్పడంతో ఆ మాయ మాటలు నమ్మినటువంటి తులసిరావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరిపై అయితే ఆరోపణలు వచ్చాయో ఆరోపణలు అనుభవించినటువంటి రాములు అనే వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై అయితే మాత్రం పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిని కూడా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా ప్రధానంగా అయితే మాత్రం ఈ హత్య జరగడానికి భూత వైద్యుడే కారణం అంటూ కూడా పోలీసులు అయితే నిర్ధారణకు కూడా రావడం జరిగింది. భూత వైద్యుడిని సంప్రదించినటువంటి బాధిత అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే తులసిరావు ఉన్నారో తులసిరావుకి మాయమాటలు చెప్పినటువంటి ఆ భూత వైద్యుడు గతంలో కూడా అనేక మందికి ఇలాంటి సలహాలు ఇవ్వడంతో అనేక చెదురుమదురు ఘటనలు కూడా జిల్లా వ్యాప్తంగా జరిగాయని కూడా ఆ ప్రస్తుతం అయితే పోలీసులు విచారణలో తేలిందని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఘటనకి ప్రధానంగా అయితే మాత్రం మూఢనమ్మకాల కారణంగానే ఈ హత్య కూడా జరిగినట్లు కూడా పోలీసులు నిర్ధారించి ఈ ఘటనపై 8 మందిని పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తులసిరావు అనారోగ్యానికి కారణమైనటువంటి ఈ రాములు అనే వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటూ మృతి చెందడంతో ఈ ఘటనలో తులసిరావు కుటుంబ సభ్యుల్ని 8 మందిని కూడా పోలీసులు మర్డర్ కేసుగా నమోదు చేసి 8 మందిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకైతే తరలించడం జరిగిందని చెప్పవచ్చు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రావణ్. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం తరపున ఈవో ఎన్విఎన్ మూర్తి కుటుంబ సమేతంగా కాణిపాకం ఆలయ అతిథి గృహం నుండి మేళ తాళాల నడుమ ఆలయానికి విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ క్రమంలో కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని ఈవో కుటుంబానికి అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా అమదాల వలసలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ పత్రికా సమావేశంలో తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అన్నారు, కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరాలో పూర్తిగా విఫలమైంది. మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెం నాయుడు కూడా రైతుల సమస్యల పట్ల అసూయ చూపడం లేదని గమనించారు. ఎరువుల కొరత కారణంగా రైతులు రోడ్డునకు వచ్చి ఆందోళన చేస్తున్నారని చెప్పారు. రైతులకు పక్షపాతంగా వ్యవహరించి వైఎస్ఆర్ నాయకులను అక్రమ కేసులతో వేధించడం తీవ్రమని చింతాడ రవికుమార్ ఆరోపించారు. ఆయన ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజమైన రైతులకు ఎరువులు అందకపోవడంతో బాధాకరమని అన్నారు. ప్రభుత్వ అధికారులు రైతుల పట్ల మరింత శ్రద్ధ చూపాలని ఆయన కోరారు. గత ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు రైతు భరోసా కల్పించారు. ప్రతి సీజన్ వచ్చేసరికి ఏ స్టేజ్కి తగ్గట్టు ఆ స్టేజ్కి విత్తనాల కోసం కొంత డబ్బులు అందించి, తర్వాత ఎరువుల కోసం కొంత డబ్బులు అందించి, తర్వాత కోసే టైంకి కొంత డబ్బులు అందించి, ఈరోజు వ్యవసాయదారులు అంటేనే ఒక విత్తనాలు సరిగ్గా అందించడం లేదు, ఎరువు అందించడం లేదు. రేపు ఇంకా ధాన్యం కొనుగోలు టైంలో ఇంకెన్ని ఇబ్బందులు పెడతారో చూడాలి. వ్యవసాయం దండగన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎక్కడైనా వ్యాగన్ వచ్చింది, లారీలతో యూరియా దిగుతుందని తెలియగానే వెళ్తున్నా టీడీపీ నాయకులు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారు. యూరియా దొంగల్లా తయారయ్యారు టీడీపీ తాలూకు నాయకులు. ఈరోజు ఆలోచించండి, ఇది నిజమా కాదు? ఒక్క కట్ట యూరియా దొరక్క పోలీసులతో దెబ్బలు తిని యూరియా దగ్గర రాజకీయం ఏంటండి? టీడీపీ కార్యకర్తలు మేము ఇస్తామని చెప్తున్నాం. టీడీపీ కార్యకర్తలు అంటే తీసుకెళ్లి వాళ్ళ నాయకులు వెళ్ళి వాళ్ళ గొడవల్లో పెట్టుకొని మా పార్టీకి ఎవడైతే ఓటేస్తాడో వాడికి రండి యూరియా కట్టేస్తామనంటే టీడీపీ యూరియా దగ్గరేమో లేకపోతే ఎరువుల దగ్గర రాజకీయమా? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎలాగో పట్టదు. వాళ్ళు టీడీపీ నాయకులు ఇళ్ళకి వెళ్తే చాలు, వాళ్ళు అమ్ముకుంటే చాలు. ఒక యూరియా కట్టని 800 రూపాయలకి 1000 రూపాయలకి అమ్ముకుంటున్నారు ఈరోజు టీడీపీ నాయకులు గ్రామాల్లో. అధికారులు దీని మీద తక్షణమే స్పందించాలి. ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి రైతుల తాలూకు సమస్యలన్నీ తీర్చాలి. దానికోసం వైసీపీ పోరాడుతుంది. వైసీపీ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని చెప్పేసి